నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి చాలా దగ్గరలో వరంగల్ హైవే రోడ్‌కి కేవలం 200 మీటర్స్ టు 300 మీటర్ డిస్టెన్స్‌లో హరిహర వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేసినటువంటి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 3 బీహెచ్‌కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది సేల్‌కి తీసుకోవడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ విషయాలు, ప్రైస్ విషయము, ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్టర్ ఫ్లాట్ అనేది సేల్‌కి తీసుకోవడం జరిగిందండి. ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వారి యొక్క నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. సార్ దగ్గర మాట్లాడి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ ఇన్వెస్టర్ ప్లాట్ విజిట్ చేసి నచ్చినట్లయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లొకేషన్ హైలైట్స్ గురించి ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ అండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి హరిహర గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వరకు అయితే కేవలం 2 to 3 మినిట్స్లో డ్రైవ్లో రీచ్ అవుతాము. మంచి లొకేషన్లో ఉంటుంది. వరంగల్ హైవే రోడ్లో ఉన్నటువంటి డెకాథలాన్ సంబంధించినటువంటి రోడ్ అంతా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి డెకాథలాన్ షోరూము. ఇది వరంగల్ హైవే రోడ్ అండి. ఇక్కడ నుంచి అపార్ట్మెంట్ వరకు కేవలం 200 మీటర్స్ టు 300 మీటర్స్ మధ్యలో ఉంటుందండి. అపార్ట్మెంట్ ముందల అయితే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఉందో దీని ముందర వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎలివేషన్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి స్టిల్తో 10 ఫ్లోర్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సెల్లార్ కూడా రావడం జరుగుతుందండి. టోటల్గా వచ్చేసి ఇది సెల్లారు స్టిల్ట్ ప్లస్ 10 ఫ్లోర్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 2 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి 214 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 3 బిహెచ్కే ఫ్లాట్ ఎక్స్క్లూజివ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ 3 బిహెచ్కే ఫ్లాట్స్ యొక్క సైజెస్ చూసుకున్నట్లయితే 1458 ఎస్ఎఫ్టీ, 2359 ఎస్ఎఫ్టీలో ఓన్లీ 2 వేరియంట్స్లో ఇక్కడ 3 బిహెచ్కే ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 10 ఫ్లోర్స్, 2 బేస్మెంట్స్ అండ్ 1 స్టిల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి 12,500 ఎస్ఎఫ్టీతో క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్లబ్ హౌస్ అంతా క్లియర్గా చూస్తున్నామండి. చాలా లగ్జరీగా ఇక్కడ క్లబ్ హౌస్ అనేది చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా చూస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంటర్కమ్ టెలిఫోన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎల్డర్ సిట్అవుట్ ఏరియాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ప్రతి ఫ్లాట్ ఓనర్కి 2 కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. స్కేటింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారండి, గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, డైనింగ్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, కాన్ఫరెన్స్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, హోమ్ థియేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీటింగ్ రూమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సొసైటీ ఆఫీస్ కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరిగిందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ నుంచి కేవలం 2 మినిట్స్ టు 3 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ స్కూల్కి రీచ్ అవుతాము. మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. 250 మీటర్స్ టు 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హరిహర ప్రాజెక్ట్ అనేది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్పవచ్చండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఏదైతే సేల్కి తీసుకొచ్చినటువంటి ఫ్లాట్ ఉందో ఫ్లాట్ చూపించి రేట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్ యొక్క రూట్ మ్యాప్, ఎమ్యూనిటీస్ ప్రతి ఒక్కటి క్లియర్గా కవర్ చేసుకుని ఏదైతే ఇన్వెస్టర్ ఫ్లాట్ ఉందో ఇన్వెస్టర్ ఫ్లాట్ అనేది చేస్తున్నామండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి. ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 219 ఫ్లాట్. ఇది వచ్చేసి మనకి 1458 ఎస్ఎఫ్టీతో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా చూస్తున్నామండి. చాలా స్పేసెస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. మంచి ఫ్లోర్ ప్లానింగ్ తోటి ఈ ఫ్లాట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ఇన్వెస్టర్ ఫ్లాట్. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి కంప్లీట్గా స్టిల్ట్ ప్లస్ 10 ఫ్లోర్స్ అండ్ మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. కిచెన్లో వచ్చేసి మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ ఏరియా రావడం జరుగుతుంది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. నీట్గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. యాంటిస్కెట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ వాల్కి వచ్చేసి టైల్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని చూపించు ఈ ఫ్లాట్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా నుంచి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి స్లైడ్ డోర్ రావడం జరుగుతుంది. ఇక్కడ బాల్కనీ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరుగుతుంది. ఇక్కడ సేఫ్టీ పర్పస్లో మనకి చాలా హైట్గా ఇక్కడ గ్రిల్ అనేది రావడం జరిగిందండి.
ఇటువైపు వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి టవర్‌కి మధ్యలో వచ్చేసి చాలా స్పేస్‌గా రావడం జరిగింది. ఇది వచ్చేసి బెడ్‌రూమ్ అవుతుందండి. బెడ్‌రూమ్ నుంచి మనకి బయటకు రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హాల్ నుంచి కూడా బయటికి రావడానికి ఇక్కడ వే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి హాల్‌కి సంబంధించినటువంటి డోర్ అనేది చూస్తున్నాము. ముందుకొచ్చినట్లయితే ఇది వచ్చేసి బెడ్‌రూమ్ అండి. బెడ్‌రూమ్ అనేది మనం అటువైపు నుంచి వచ్చేసి బెడ్‌రూమ్ అనేది కూడా చూద్దాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇందాక చూయించినట్టుగా ఇటువైపు వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ ఉంటుందండి. బయటికెళ్ళడానికి బాల్కనీ ఏరియా ఉంటుంది. ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకున్నప్పటికీ అటు ఇటు తిరగడానికి వీలుండే విధంగా ఇది బెడ్‌రూమ్ అనేది రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. అండ్ చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హరిహర అనే వాళ్ళు చాలా గెరిడి కమిటీ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఉప్పల్ లొకేషన్‌లోనే ఇదొక ప్రైమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1458 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి. సెకండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 219 ఫ్లాటు. ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్, గెస్ట్ బెడ్‌రూమ్ చూయించి ప్రైస్ విషయం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్‌రూము, గెస్ట్ బెడ్‌రూమ్ చూయించే కంటే బిఫోరు ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్‌రూమ్ చూయిస్తున్నామండి. కామన్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరుగుతుంది. షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాష్ బేసిన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. బెడ్‌రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగిందండి. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూయిస్తున్నాము. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకి మంచి సైజ్‌గా రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ వచ్చేసి ఉప్పల్ దగ్గరలో ఉన్నటువంటి మేడిపల్లి దగ్గరలో ఉంటుందండి. వరంగల్ హైవే రోడ్‌కి అయితే 250 మీటర్స్ టు 300 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. డికాథ్లాన్ పక్కన ఉన్నటువంటి లైన్‌లో లోపలికి వచ్చినట్లయితే ఈ హరిహర గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఏదైతే ఫ్లాట్ చూయించామో ఇది వచ్చేసి ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి. లంసమ్ అమౌంట్ కింద ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని కేవలం 99 లాక్స్ మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. స్లైట్‌గా నెగోషియేషన్ ఉంటుంది. అండ్ బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్‌కి కాల్ చేసి ఈ అపార్ట్మెంట్‌లో ఉన్న ఈ 3 బీహెచ్‌కే ఫ్లాట్ విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.